పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 7 మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72% ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని పేర్కొన్నారు. 7 మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని వెల్లడించారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72% ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని దుయ్యబట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని విమర్శించారు. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని తెలిపారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేదని తెలిపారు. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెప్తున్నారని, అన్నీ సవ్యంగా జరిగితేనే 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెప్తున్నారని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని భావించామన్నారు. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని గుర్తు చేశారు. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారని, అయినప్పటికీ ఏజెన్సీని మార్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేసు స్టడీ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధా జరిగిందని వెల్లడించారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైబ్రో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు. శాండ్ అంతా కూడా గుట్టలుగా పోసారు. దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి, అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడులు వేయాలనో అన్ని చిక్కుముడులు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు. ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి రాష్ట్ర సచివాలయం 3వ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో డోలీలు కాకుండా పరిస్థితి లేకుండా ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. గర్భిణీలు, చిన్నారులు లేదా గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరూ పౌష్టికాహార లోపంతో చనిపోకుండా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనులు పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం 3వ భవనంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారులు సరిగా లేని, అంబులెన్సులు వెళ్లడానికి అవకాశం లేని చోట్ల
ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వారిని మనుషుల భుజాలపైన లేదా డోలీలపై మోసుకొని రావటం నిత్యం మనం మీడియాలో చూస్తున్నామని అన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులోకి తేవటం జరుగుతుందన్నారు. గర్భిణీలు, చిన్నారులు లేదా గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరూ పౌష్టికాహార లోపంతో చనిపోకుండా నివారించేందుకు ఈ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేవారని, కానీ గత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి చెప్పడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కావున వారి ఆరోగ్య పరిరక్షణకు 544 ఏఎన్ఎంలను ఆశ్రమ పాఠశాలల్లో నియమించేందుకు తగిన దస్త్రంపై మంత్రి సంధ్యారాణి తొలి సంతకం చేశారు. గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా, ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం, వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలను కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ సంతకం ఏంటంటే మళ్ళీ ఏఎన్ఎంలందరినీ కూడా హాస్టల్స్లో పర్యవేక్షణకి వేయాలి అన్నది నా మొదటి సంతకం ఈరోజు. ఎందుకంటే ఆ సంతకం ఎందుకు పెట్టాము అని అంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో మొత్తం 544 స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ సంక్షేమ శాఖలో అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా బక్రీద్ సమాన భావన పెంపొందిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఖురాన్ గ్రంథంలో చెప్పిన విధంగా ఇస్లాం మతంలో త్యాగం, దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా భవానీపురం ఈద్గాల్లో జరిగిన ప్రార్థనలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగ నిర్తిని వ్యాపింపచేయటమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సుజనా చౌదరి అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని పేర్కొన్నారు. పశ్చిమ నగరాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నగరంలో యువతకు కావలసిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. అందుకు కావలసిన విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నేను ఎమ్మెల్యేగా మీరందరూ దోహదపడి ఎమ్మెల్యేగా నేను గెలిచినాక వచ్చిన మొట్టమొదటి బక్రీద్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా హజ్ యాత్రకు వెళ్ళాలన్నా ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వం వారితో సంప్రదించి నేను కూడా పర్సనల్గా ఏదైతే చేయగలనో వాళ్ళందరికీ కూడా మనం సహాయపడి మన సంస్కృతి సంస్కారాన్ని మనం కాపాడుకునే విధంగా కులం ఏదైనా మతం ఏదైనా ఎవరి ధర్మాన్ని వాళ్ళు, ఎవరి నమ్మకాన్ని వాళ్ళు మనం ప్రే చేసుకోవాలి. కాబట్టి ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని వాళ్ళ దాని ప్రకారం చేసిన విధంగా సపోర్ట్ చేద్దాం. అందరం కూడా బాయి లాగా మనం కలిసిమెలిసి ఉందాం. మీకు మన ముస్లిం సోదరులందరికీ కూడా వర్క్ ప్రాపర్టీస్ కానీ, వాళ్ళ చదువుకు కానీ, దేనికన్నా ఏదైనా కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా ఒక్కసారి అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ రామయ్య, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కని విధంగా కూటమికి 164 సీట్లు ఇచ్చిన ఘనత ఏపీ ప్రజలకే దక్కుతోందని విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో విజయవాడ నగరపాలక సంస్థ వద్ద టీడీపీ కార్పొరేటర్లు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంతో నగరంలోని విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ భవనంలోని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, ముమ్మనని ప్రసాద్, దేవినేని అపర్ణ, ఉమ్మడి చంటి, చెన్నుపాటి ఉషారాణి, వీరమాచరేణి లలితలు పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో కూటమికి అపూర్వ విజయాన్ని అందించారని తెలిపారు. విజయవాడ నగరంలో కార్పొరేటర్లు సమిష్టిగా కృషి చేయటం, ప్రజలతో మమేకం కావటం ద్వారా ముగ్గురు కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లు పనులు లేక, తినడానికి తిండి దొరక్క అనేక కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూలీలు, కార్మికులందరికీ చేతి నిండా పని దొరుకుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదంలో పరుగులెత్తుతుందని, అమరావతి, పోలవరం పూర్తవుతాయని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే కూటమి అభ్యర్థులను గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉండాలి, మరి బీజేపీ సపోర్టు ఉండాలి అని చెప్పి ప్రజలందరూ గుర్తించి మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తిరుగులేని పార్టీగా కూటమిని ముందుకు నడిపించిన ఘనత ప్రజలదే. మరి మేము కూడా ప్రజలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ నగరంలో మేము కార్పొరేటర్లుగా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి మేము కూడా మరి ప్రజలతో ఎప్పుడు సమన్వయపరుచుకుంటూ ప్రజా సమస్యల పట్ల మరి గత 5 సంవత్సరాల నుంచి, మేము కార్పొరేటర్లు ఎన్నికైన 3 సంవత్సరాల నుంచి మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో కూడా ప్రజలతో మేము భాగస్వాములయ్యి మేము మరలా జగన్మోహన్ రెడ్డి లాగా లేదా మా ఎమ్మెల్యేలాగా ఒంటికాల మీద లేచి మేము కౌన్సిల్ జరిగేటప్పుడు కానివ్వండి, మిగతా సమావేశాల్లో కానీ మేము యథా ప్రక్రియనే కొనసాగిస్తామంటే ఇవాళ మేయర్కి కానివ్వండి, డిప్యూటీ మేయర్లకు కానివ్వండి, కార్పొరేటర్లకు కానివ్వండి, ఎమ్మెల్యేలకి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి జరిగినటువంటి పరాభవం, వాళ్ళకి ఏ రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పరాభవం చెప్పారో అదే రకంగా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లకు కూడా రాబోయేటటువంటి రోజుల్లో అదే శాస్తి జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరికగా తెలియజేస్తారని ప్రజలందరూ బాధపడ్డారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే ఆలోచన, ఓట్లు ఎప్పుడు వస్తుందా ఎలక్షన్, ఓట్లు వేయాలి, చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి అనడానికి ఆ రోజు అదొక నిదర్శనం. మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మరి ఇంత హైదరాబాద్ నగరం చేసిన, అభివృద్ధి చేసిన మహానుభావుడికి మరి ఈ కష్టాలా అని మరి ఆ రోజు ఆయన చూసొచ్చి మరి ఆ రోజు ప్రెస్ మీట్లో నేను మద్దతు ఇస్తున్నాను అని బాగా చంద్రబాబు గారు మరి విశేషంగా కృషి చేయబోతున్నారు. అది కూడా ఉంటేనే సుఫలంగా మరి మన రాష్ట్రం అన్నపూర్ణ అనే పేరుకి ఎప్పుడైతే సార్థకత వస్తుందో అప్పుడే మళ్ళీ పునర్జీవం మనం పొందినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాలతో చంద్రబాబు గారిని స్వాగతించారు. మరి అలాగే రాష్ట్ర సుపరిపాలన కూడా అందిస్తారని చెప్పని, అంతకన్నా ఎక్కువగానే మేము అందరం కూడా కష్టపడతాము అని చెప్పని కూడా మేము మరి ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం జరుగుతోంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఛాంబర్ కేటాయించారు. 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు పక్కపక్క గదుల్లోనే తమ విధులు నిర్వర్తించనున్నారు. ఇక ప్రస్తుతం ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామాగ్రిని అధికారులు సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఛాంబర్ను కేటాయించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లో మొదటి అంతస్తులో 212వ గదిని పవన్ కళ్యాణ్కు కేటాయించారు. పవన్ కళ్యాణ్తో పాటు ఏదైతే ఈ మొదటి అంతస్తులో జనసేన నుంచి ఎంపికైన మంత్రులు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్ కూడా ఇదే ఛాంబర్లో నుంచి తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గదిలోకి వెళ్ళబోతున్నాము. ఎలా ఉంటుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గది ఏ విధంగా తీర్చిదిద్దారు అధికారులను మనం చూసుకుంటే, ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఛాంబర్ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫర్నిచర్ను కూడా అధికారులు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహించడానికి, అలాగే అధికారులతో చర్చించి పలు అంశాల మీద మాట్లాడేందుకు కూడా ఏదైతే అధికారులు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ప్రత్యేకంగా చైర్లు కూడా కేటాయించారు. ఇక్కడ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఈ నెల 19న అంటే ఎల్లుండు తన బాధ్యతలను ఈ కుర్చీ ఎక్కి ఎక్కడి నుంచి సంతకం చేసి తన బాధ్యతలను స్వీకరిస్తారు. ఇక్కడ నుంచి బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఏదైతే అధికారులతో సమీక్ష సమావేశాలు కానీ చర్చా కార్యక్రమాలు కానీ ఇక్కడ నుంచే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అధికారులు కూడా మొత్తం ఫర్నిచర్ను కానీ అలాగే సామాగ్రిని కానీ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎంతో పాటు ఇతర శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖలకు కూడా బాధ్యతలను స్వీకరిస్తారు. గతంలో ఈ ఛాంబర్ని గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం ఛాంబర్ ఏదైతే రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదంటే వివిధ సమీక్షలు కానీ సమావేశాలు నిర్వహించడానికి కూడా ఇటువంటి ప్రత్యేక ఛాంబర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి గతంలో ఇక్కడ నుంచి బాధ్యతలను స్వీకరించారు. అలాగే అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి మొత్తంగా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్తో పాటు ఈ మూడు ఛాంబర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్న కందుల దుర్గేష్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ ఇక్కడ నుంచే బాధ్యతలు స్వీకరిస్తారు. మనం మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎల్లుండు అంటే ఏదైతే ఈ 19వ తారీఖు ఉందో ఈ 19వ తారీఖున బాధ్యతలు స్వీకరించి ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు ఏదైతే శాఖలు కేటాయించారో ఆ శాఖలకు కూడా కేటాయించిన శాఖలకు బాధ్యతగా తీసుకొని ఇక్కడ ప్రజలకు పక్షాన పోరాడుతూ అలాగే ప్రజలకు సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి సమావేశాలు నిర్వహించి సమీక్షించి ప్రజలకు మేలు కలిగే విధంగా అనేక నిర్ణయాలు ఈ ఛాంబర్ నుంచే తీసుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, అమరావతి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి సంధ్యారాణి దంపతులకు వేదాశీర్వచనాలు పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అంతరాలయంలో అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనాలు పలకగా అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అధికారులు మంత్రి సంధ్యారాణికి అందజేశారు. మంత్రితో పాటు పలువురు టీడీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా సింగ్ నగర్, షాద్ నగర్ ఈద్గా నందు ముస్లింలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ప్రార్థనలు ఆచరించిన అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింప చేయటమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని బోండా ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా మాజీ కార్పొరేటర్ నందెపు జగదీష్ శిరోముండనం చేయించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేశాడనే కోపంతో అధికారంని ఉపయోగించి తన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించి బోండా ఉమా గూండాగిరి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసనగా తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబుకి స్పందనలో ఫిర్యాదు చేస్తానని జగదీష్ తెలిపారు. నేను ఆక్రమించుకోలేదు, ఆక్రమణ ఎక్కడ చేయను, అంగుళం కూడా ఆక్రమించలేదు. ఇది ఆక్రమణ నాకు అమ్మినాని ఎదురుగానే ఉన్నాడు. ఒక రోడ్డు అవతల నాకు అమ్మిన కాటరగడ్డ హరిబాబు గారు అమ్మాడు. నేను ఇది 75 లక్షలకు కొన్నా.
డాక్యుమెంట్ తలా ఒకటి ఇమ్మన్నారు. అలాగే ఈ పక్కది ఎస్ఐన్ లేనని అంటున్నారు. ఓకే, ఎస్ఐన్ లేదు. ఈ పక్కన 100 ఉన్నాయి. ఏమండి, ఈ పక్కన 100 ఉన్నాయి. ఇంకా తీసేయమనండి. గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించే పని ఏమీ చేయను, తీసేయమనండి. ఓకే, అయింది. ఈ తరుణంలో ఏం చేస్తారంటే బిల్డింగ్ ఇన్స్పెక్టరు ఇక్కడ ఇంకొక అతను టౌన్ ప్లానింగ్ అతను ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఆక్రమణ గురైందని నేను ఎన్ని గజాలండి అని అన్నా. 3 గజాలు అన్నాడు. ఓకే, నేను తీసేస్తానండి అన్న. 13వ తారీఖు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట నా మీద. ఓకేనా, 13వ తారీఖున కంప్లైంట్ ఇచ్చి 14 నేను ఊళ్ళో లేను. 14వ తారీఖున నోటీస్ నాకు 5:30కు పంపించారు. వాట్సాప్లో ఉంది, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అధికారులు వచ్చి ఇక్కడ అన్నీ అతికిచ్చారు. ఓకేనా, అతికిచ్చిన తర్వాత పగలగొడతామని అన్నారు. దేనికి పగలగొడతారని అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడం, మహిళలకు అందాన్ని పెంచే మేకప్ రంగంలోని వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ మేకప్ రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్న ఎంట్రాప్రెన్యూర్స్ ప్రతిభను గుర్తించిన వీవెంట్స్ సంస్థ అభినందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఎంజీ రోడ్ మనోరమ హోటల్ నందు వీవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ మేకప్ వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజు, ఏపీ మిస్ క్వీన్ టైటన్ విన్నర్ జ్యోతి, చిరుహాస్ గ్లామర్ కింగ్ విన్నర్ టైటిల్ విన్నర్ వీవెంట్స్ సంస్థ సీఈఓ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి బ్యూటీ మేకప్ రంగంలో రాణిస్తున్న వ్యాపారస్తులు విచ్చేశారు. మహిళలు, పురుషులకు అందాన్ని పెంచే మేకప్, సెలూన్ రంగంలో అనేక విజయాలను సాధిస్తున్న వారిని తన చేతుల మీదుగా సత్కరించి టైటిల్స్ అందజేయడం ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ తెలిపారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి అన్ని వ్యాపార రంగాలు కుంటున పడ్డాయని, రాష్ట్ర ప్రజలు మంచి తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్తులు ముందుకొస్తారని, అందరికీ ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా మేకప్, బ్యూటీ రంగానికి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఎవరైతే ఏ రంగాల్లో ప్రతిభ కనపరుస్తారో అందులో సమాజంలో వాళ్ళు ఎవరైతే పెద్దగా ఇలాంటి దాన్ని పట్టించుకోరో అలాంటి వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళలో ఉన్న ప్రతిభని గౌరవించి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సంస్థ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని, అలాగే ఎవరైతే ఈరోజు అవార్డులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉంటూ వాళ్ళు 10 మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక నూతన అధ్యాయం మొదలైంది, అందులో ఈ రంగం ఈవెంట్స్ ఆర్గనైజర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు ఉజ్వల భవిష్యత్తు ప్రతి రంగానికి కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, ఎంజీ జరీనా, కృష్ణ ప్రసన్న, డాక్టర్ శ్వేతా చేవన్, ఆర్కే మీడియా క్లిక్స్ అధినేత అరుంధతి, సీఈఓ కనిగంటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అని కూడా చెప్పారు. సో నెక్స్ట్ జరిగే ఫర్దర్ ఈవెంట్స్ కూడా ఇలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీ మీడియా మిత్రుల ద్వారానే నెక్స్ట్ ఏం జరిగింది మీకు ఇంటిమేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది బిజినెస్ అవార్డ్స్ అండి. డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ తీసుకొని వాళ్ళ బిజినెస్ ఎలా గ్రోత్ అయ్యారు ఏంటి చూసి మనం అవార్డ్స్ కండక్ట్ చేసాం. ఇది ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఉమెన్స్ ఇలా బ్యూటీషియన్స్ కూడా చాలా మంది వెనకబడి ఉన్నారు. సో వాళ్ళకి మనకు ఒక అవార్డు ఇస్తే గుర్తింపు వస్తుంది వాళ్ళకి కూడా. సో అందుకని మనం ఈ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మహిళల నుంచి చాలా రెస్పాండ్ వచ్చింది. మాకేంటంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది చూస్ చేసుకోలేకపోయాం. సో నెక్స్ట్ ఏమైనా ఉన్నా సరే మన మీడియా ద్వారా అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నాం. హలో అండి, నా పేరు డాక్టర్ శ్వేతా చవాన్. నేను డాక్టర్ శ్వేతాస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ తరఫున వచ్చాను. నేను వి ఈవెంట్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నా ఐడెంటిటీని రికగ్నైజ్ చేసి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుప్రజ. నేను యోగితారెడ్డి పార్లర్ రన్ చేస్తున్నాను. నన్ను గుర్తింపు చేసి సారు ఇంతవరకు పిలిచి నాకు ఇంత అవార్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ వి ఈవెంట్స్ ఆల్మోస్ట్ 3 years నుంచి స్టార్టింగ్ కెరీర్ స్ట్రగుల్తో ఈరోజు నాడు సిటీయే కాదు ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేశాము, ఇంకా చేయబోతున్నాము. యాక్చువల్లీ నేను గైడ్ సాఫ్ట్ నుంచి వీళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళకి నీడి ఉన్నప్పుడు ఇస్తున్నాను. సో అలాగే మా ప్రోత్సాహం అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బేసిస్లో ఉంటుంది. సో ఇలాగే చాలామందిని రికగ్నైజేషన్, ఇప్పుడు ఈ బిజినెస్ అవార్డు రికగ్నైజేషన్ అంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఓన్గా కష్టపడి
రూపాయి దాచుకొని ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ చాలా కష్టం. నగరంలోని ప్రకాష్ నగర్ వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ నందెపు జగదీష్ అక్రమ కట్టడాలను ప్రభుత్వ అధికారులు కూల్చివేస్తే బోండా ఉమాపై అర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని బెజ్జం గోపాల్ సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు విమర్శించారు. టీడీపీ నుంచి వైసీపీకి మారిన నందెపు జగదీష్ గత ప్రభుత్వ హయాంలో అవినీతి అధికారాలను అడ్డం పెట్టుకుని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని కూల్చివేస్తున్నారని, ఈ వ్యవహారాన్ని బోండా ఉమాపై ఆపాదించడం ఎంతవరకు సబబు అని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో ఉండి కోవర్ట్గా పనిచేసి వైసీపీ పార్టీ రాగానే అధికారంలో రాగానే వాళ్ళతో చేతులు గడిపి అనేకమైన అక్రమాలు చేసి డబ్బు కూడా పెట్టి అక్రమం కట్టడాలు కడితే నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవినీతి అధికారుల అండతో వాటిని అలా కొనసాగించాడు. ఇప్పుడు న్యాయమైన పరిపాలన చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా మేల్కొని అక్రమ కట్టడాన్ని కూల్చడంలో భాగంగా నిన్న నందెపు జగదీష్ కట్టిన అక్రమ కట్టడాలను విఎంసీ అధికారులు కూల్చడం జరిగింది. దాన్ని ఎటువంటి సంబంధం లేని ప్రజాధారంతో దాదాపు 70,000 మెజార్టీతో గెలిచిన ప్రజాధారణ కలిగిన బోండా ఉమ్మ గారి మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ అతను చేసిన అక్రమాలను కొద్దో గొప్ప తగ్గించుకోవడానికి అక్రమాలను కొద్దో గొప్ప జనాల్లోంచి తగ్గించుకునే ప్రయత్నంగా ఆ నెపాన్ని బోండా ఉమ్మ గారి మీద నెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాచక వృత్తితో గడించిన సంపదతో దాతగా మారి ముత్యాలంపాడు బాబా మందిరంతో పాటు నగరంలోని పలు దేవాలయాలకు విరాళాలు అందించి ఆధ్యాత్మిక జీవితానికి అర్థం చూపిన యాచకుడు యాదిరెడ్డి నిన్న మృతి చెందాడు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకాల మరణం చెందిన యాదిరెడ్డి మరణం పట్ల సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు పలువురు యాదిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారిని వేడుకున్నారు. యాచకుడే దాతగా మారిన ఘటన విజయవాడలో చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణం వద్ద యాచక వృత్తితో జీవనం కొనసాగిస్తూ ఆర్జించిన సంపదను తిరిగి దైవ కార్యక్రమాలకే వినియోగించి దైవం పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఎన్నడో నిరూపించుకున్నారు యాచకుడు యాదిరెడ్డి. లక్షల రూపాయల నగదును భారీ విరాళాలుగా అందచేసి బాబా మందిరంతో పాటు నగరంలోని పలు దేవాలయాలకు తన వంతు సేవలందించారు. అయితే ఇటీవల వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యాదిరెడ్డి నిన్న కాలధర్మం చెందారు. యాదిరెడ్డి మరణ వార్త తెలుసుకున్న బాబా భక్తులు, సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముత్యాలంపాడు బాబా మందిరం గౌరవాధ్యక్షులుగా డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు మందిర ప్రతినిధులు ఆయన భౌతికాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయన అంతిమ యాత్రలో పలువురు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మందిరం గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి, కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరితో పాటు పలువురు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజాసేవలు అందించడం పరిపాటేనని, అయితే యాచకుడుగా తన వృత్తి కొనసాగిస్తూ ఆ వృత్తిలో సంపాదించిన సొమ్మును మరలా దైవ కార్యక్రమాలకే వినియోగించడం యాదిరెడ్డికే దక్కిందన్నారు. వృత్తిరీత్యా యాచకుడైనప్పటికీ కూడా యాచక వృత్తి ద్వారా యాదిరెడ్డి సంపాదించినటువంటి మొత్తం సొమ్ము అంతటినీ కూడా బాబా గారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. బాబా గారితో పాటు గ్రామ దేవతలకి వెండి కవచాలు తయారు చేయించడం, రాముని వారికి, సీతాదేవికి, లక్ష్మణునికి వెండి కవచాలు తయారు చేయించడం, ఇదిగాక ₹1,00,000 వరకు డైరెక్ట్గా అమ్మవారికి గుడికి అందజేయటం అనేటువంటి జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, బాబా గుడి ముందే యాచకుర్తి నిర్వహిస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి ఆయన ఈ బాబా మందిరానికే సుమారు 10 లక్షల వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందజేయడానికి, ముఖ్యంగా గోశాల నిర్మించడానికి పూర్తి సహాయం అందించడం, అదేవిధంగా ఉండేటువంటి విగ్రహాలకి, బాబా విగ్రహాలకు కానీ ఇతరత్ర వాటన్నిటికీ కూడా ధన సహాయం చేయటం, నారికేళ అభిషేకం చేసినప్పుడు 1,00,000 నారికేళాలతో అభిషేకం చేసినప్పుడు ₹1,00,000 ఇవ్వటం, 1,00,000 కిలోల బియ్యంతో అభిషేకం చేస్తే బాబా గారికి దానికి ఒక 1,00,000-2 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం, ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల వరకు కూడా ఈ బాబా గుడికే వెచ్చించడం జరిగింది. బాబాను నమ్ముకున్నటువంటి పద్ధతిలో ఈయన చేసినటువంటి సేవ అనితరమైన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.